పూర్వం ఈ ఊర్లో కుమ్మరవాడు ఉండేవాడు. తన పేరు నాగన్న. అతనికి 60 సంవత్సరాలు అవుతుంది. సంతానం కలిగినట్లయితే 2 మట్టి గోళాలు ఇచ్చుకొని ఇచ్చేవానికి ముక్కున్నాడు. అలాగే 60 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. సంతానం కలగగానే 2 గోళాలు తయారు చేశాడు. 2 గోళాలు కూడా 21 తెచ్చాడు. అన్ని ద్వారాలు దాటును కానీ లోపల మాత్రం గర్భల ద్వారం దాటలేదు. గోళాన్ని చూస్తే పెద్దదైపోయింది, ద్వారం చూస్తే చిన్నదైపోయింది. రెండింటిలో నట్టడం వల్ల ఒకటి అనేది భిన్నం అయిపోయింది, మిగతాది ఒకటే ఉంది. శివ, 60 సంవత్సరాల తర్వాత సంతానం ఏ విధంగా ఇచ్చావో నేను ఇచ్చే వస్తువులు నువ్వు తీసుకోలేదు, ఇచ్చే సంతానం కూడా నాకు అక్కర్లేదు కొని ఆ గోళంలో బిడ్డల్ని పూజా ద్రవ్యాలన్నీ కూడా ఈ గంటలకంగా విడిపించాడు. కుమ్మరవాడు ఇంటికి పోయాడు. పూజారు కూడా తాళాలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ కుమ్మరవాడు తలకు బతికి మెచ్చుకొని ముఖలింగేశ్వర స్వామి వారు స్వామి తలక వెనక భాగం చేసుకున్నారు. మట్టి గోళం అనేది ఇప్పుడు రాతి గోళంగా మార్చుకున్నారు. తెల్లవారు అర్చకుడు వచ్చాడు. తలుపులు తాళాలు తీగా గోళము గోళంలో బొడ్డు పూజా ద్రవ్యాలన్నీ కూడా వెనక భాగం ఉన్నాయి. వెంటనే కుమ్మరవాడికి వదిలిపెట్టాడు. కుమ్మరనాకు ఇచ్చాడు. తన కుమార్తెను తీసుకున్నారు. దాన్ని నింపుగా పాలు పంచామృతాలు వేసి స్వామికి అభిషేకం చేశారు. నేటికి కూడా సంతానం లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, కళ్యాణం లేని వాళ్ళు గ్రాశితులు బాగలేకపోయినా ఆ గోళాన్ని ముట్టుకొని నమస్కారం పెట్టుకుంటే మనసులో ఉన్న ఏ కోరుకుంటే కోరిక జయప్రదం అవుతుంది. అది గోళాంతల చరిత్ర. శివలింగం చూశారు కదా. శివుడు ఇక్కడ పుట్టడానికి గల కారణం ఏంటంటే ద్వాపరయుగంలో ఇదంతా కూడా ఒక పెద్ద అరణ్య ప్రదేశం. ఈ అరణ్యం పేరు గోవిందారణ్యం అని పేరు. ఈ అరణ్యంలో వామదేవుని మహర్షి లోక కళ్యాణార్థమై నారాయణ యజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞానికి సమస్తమైన దేవతలు కూడా వచ్చారు. ప్రభు మమ్మల్ని పిలవడానికి గల కారణం ఏంటని అడిగారు. లోక కళ్యాణార్థమై నారాయణ యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాను, యజ్ఞానికి కావలసిన సామగ్రి యజ్ఞ పరికరాలు తమ్మని వామదేవుని మహర్షి దేవతలు కోరారు. దేవతలంతా కూడా ఒక్కొక్క దిశగా వెళ్ళి కావలసిన యజ్ఞ పరికరాలు తెస్తున్నారు. యజ్ఞం ప్రారంభమైపోయింది. దేవతలంతా కూడా వస్తున్నారు. తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రవేశం వెళ్ళిపోతున్నారు. మనం లోపల అభిషేకం చేసిన శివలింగం అనేది అది ద్వాపరయుగంలో అదొక పెద్ద ఇప్ప చెట్టు. ఆ చెట్టుకు మాత్రం 2 శాఖలు ఉండేవి. అరణ్యం మొత్తం కూడా ఇప్ప చెట్లే కానీ మిగతా చెట్లు అనేవి ఋతుమార్గంలో ఇప్ప పూలు కానీ ఇప్ప మొక్కలు కానీ పూస్తుండేది. ఆ చెట్టు మాత్రం ఋతువుతో సంబంధం లేక ఎల్లముళ్ళ కాలంలో నిత్యం కూడా ఇప్ప పూలు పూస్తుండేది. అరణ్యానికి చిత్రచేనుడు అనే గంధర్రాజు ఉండేవాడు. కుల పెద్దగా కులరాజుగా అతనికి 2 భార్యలు. పెద్దావిడ పేరు చిట్టి, రెండావిడ పేరు చిక్కల. రాజుతలక పెరట్లో ఇప్ప చెట్టు ఉండేది. ఇప్ప పూల కోసం 2 భార్యలు కూడా నిత్యం కూడా గొడవలు ఆడుకుండేవాళ్ళు. రాజు చూశాడు, అయ్యో ఒక భర్తకి 2 భార్యలు బతికే బేరంగా కలహన కాలం చెట్టే కదా, ఈ చెట్టులో గొడవడుకుని మల్లం కట్టేసారి చెట్టుని చేయించాడు. చెట్టు అయితే ఎప్పుడో చేయించారు. చెట్టు తలకు పైభాగం పోయి కింద భాగం నుంచి ఒక తీసుకున్న అగ్గిదలిచ్చి చక్రరూపం పోయి శిలరూపులు ఇక్కడ మోక్షానికి శ్రీముఖలింగేశ్వర స్వామి వారికి వెళ్తారు. ఈ దేవాలయం నిర్మాణం జరిగి సుమారు 3000 సంవత్సరాలు అవుతుంది. 2వ శతాబ్దం దేవాలయం చాలరాజుల టైంలో నిర్మాణం జరిగింది. అది స్వామి తల చరిత్ర.